ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈ రోజున మన పాఠం గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం వరకు సావధానంగా వినండి. పౌలు గలతీ సంఘాలకు రాస్తున్నాడు. అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమనే కాడి క్రింద చిక్కుకోకండి. చూడండి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను. ధర్మశాస్త్రము యావత్తూ ఆచరించడానికి బద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరల దృఢముగా చెప్తున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడే వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగుతుంది అనే నిరీక్షణ సఫలమవుతుందని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. యేసుక్రీస్తునందు ఉండేవారికి సున్నతి పొందడములో ఏమీ లేదు, పొందకపోవడములోనూ ఏమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమయ్యే విశ్వాసమే ప్రయోజనకరమవుతుంది. ప్రియ శ్రోతలు, వింటున్నారా? 5వ అధ్యాయమంతా ఆత్మ వల్ల కలిగే పరిశుద్ధతను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. మనము విశ్వాసము ద్వారా రక్షించబడ్డాము, తిరిగి ధర్మశాస్త్రము క్రింద జీవిస్తాము అంటే మీరు కృప నుండి పడిపోయారని అర్థం. విశ్వాసము చేత రక్షించబడిన నీవు ఆత్మయందు నడవాల్సి ఉంది. దాని ద్వారా ఆత్మ ఫలాలు ఉత్పత్తి అవుతాయి. ఈ పత్రిక ఆరంభంలో పౌలు తన వ్యక్తిగత విషయాలు చెప్పాడు. ఆ తరువాత సైద్ధాంతిక సత్యాన్ని అనగా సత్య సిద్ధాంతాన్ని ప్రబోధించాడు. విశ్వాసము ద్వారా నీతిమంతులమవుతాము అన్నాడు. దేవుడు రక్షిస్తేనే మనకు రక్షణ. అది కేవలం కృపారక్షణ. సువార్త ఒకటే, అది క్రీస్తు కృపారక్షణ సువార్త. ఇప్పుడు 3వ భాగంలో పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధీకరణ అనే సత్యాన్ని ప్రబోధిస్తున్నాడు. యేసుక్రీస్తే మనకు పరిశుద్ధత అంటుంది లేఖనం. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసమై పరిశుద్ధతగా చేయబడ్డాడు. క్రీస్తునందు దేవుడు మనలను సంపూర్ణులనుగా చూస్తున్నాడు. నీవు ఎంత మంచివాడివి అయినా దేవుని నీతి ప్రమాణాన్ని అందుకోలేవు. ఈ జీవితమంతా ప్రయత్నించినా యేసుక్రీస్తులాగా ఉండలేవు. ఒక్క యేసుక్రీస్తును గురించి మాత్రమే దేవుడన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, ఇడుగో నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. విశ్వాసుల సముదాయమే సంఘం. ఈ సంఘం క్రీస్తునందు ఉంచబడింది. ఆయన ఈ శరీరానికి శిరస్సు. ఈ లోకంలో ఆయన శరీరం మనమే, అనగా విశ్వాసులే క్రీస్తు శరీరం. మనమే యేసుక్రీస్తుకు ప్రతినిధులం. మనల్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానే పరిశుద్ధపరుస్తాడు. ఆత్మ శరీరం అనే రెండిటి మధ్య ద్వంద్వయుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది. క్రైస్తవ జీవితంలో నీ అంతట నీవు చేసి సాధించేది ఏమీ లేదు. ఆ పని నీ ద్వారా మరొకడు చేస్తాడు. ఆయనే పరిశుద్ధాత్మ. స్వేచ్ఛ, దాస్యము, ఈ రెండిటిలో ఏది నీ జీవిత విధానం? ధర్మశాస్త్రం క్రింద దాస్యం, కృప క్రింద స్వేచ్ఛ. ఉదాహరణ, నీవు ఒక కారు నడుపుతున్నావు. దారిలో ఒక చోట మూల తిరుగుడులో ఆగు అని రాసిపెట్టి ఉంచారు. ఒక అతను అది చూచాడు, చుట్టూరా చూచాడు. ఎవరూ లేరులే అనుకొని ముందుకు కారును పోనిచ్చాడు. అంతలోకే పోలీసు వచ్చి పట్టుకున్నాడు. ఆగు అనే బోర్డును చూడలేదా అని పోలీసు ప్రశ్నించాడు. ఇతడన్నాడు, అది చూచాను గాని నిన్ను చూడలేదు. అయితే జరిమానా కట్టు అన్నాడు పోలీసు. ధర్మశాస్త్రం పోలీసులాగే పనిచేస్తుంది. ధర్మశాస్త్రం క్రింద నీవు దాస్యంలో ఉన్నావు. నీవు కారు నడపాలంటే రోడ్డు నియమాలు పాటించక తప్పదు, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. పోలీసుతో ఎంత వాదించినా ఎట్టి ప్రయోజనము ఉండదు. శిక్ష భరించాల్సిందే. పోలీసు ఎంత మంచివాడైనా అతడు శిక్షించి తీరుతాడు. నీవు శిక్ష పొందక తప్పదు.
అది ధర్మశాస్త్రీయ విధానం. విశ్వాసము ద్వారా రక్షించబడిన వాడు ఎవడైనా మళ్లీ ధర్మశాస్త్రం క్రిందికి వచ్చాడనుకోండి, అతడు కృప నుండి పడిపోయాడు అని అర్థం. క్రీస్తునందు మనకు అపరిమితమైన స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది. ఈ అధ్యాయంలో మొదటి 15 వచనాలలో పౌలు ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. నీవు విశ్వాసము ద్వారా రక్షించబడ్డావు, మళ్లీ ధర్మశాస్త్రము క్రిందికి వచ్చి పడ్డావేమిటి? క్రీస్తు మనకు స్వాతంత్ర్యం అనుగ్రహించాడు. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేశాడు. మీరు స్థిరంగా నిలవాల్సింది పోయి ధర్మశాస్త్రపు అంతస్తుకు దిగజారేమిటి? మనము ఎలా రక్షించబడ్డాము? విశ్వాసము ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా కాదు. విశ్వాసికి జీవన నియమం ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రం ద్వారా బతుకుతాను అనేది అపసవ్య ధోరణి. అది సాధ్యమయ్యే పని కాదు. కృపచేత రక్షించబడిన వారమే మనం విశ్వాసులం. కృపచేతనే మన జీవితం కొనసాగాలి. కృపచేతనే మనలో పరిశుద్ధాత్మ నివాసముంటాడు. ఆత్మ నింపుదల మనకు కృపచేతనే ప్రాప్తిస్తుంది. గనుక మనం ఉన్నత స్థాయిలో, పై అంతస్తులో జీవించగలం. ధర్మశాస్త్రాన్ని మించి స్వేచ్ఛగా జీవించగలం. ఇది కృపాబలం, కృపాశక్తి. యేసును రక్షకునిగా అంగీకరించినందున కలిగిన ఫలితమే ఇది. క్రీస్తునందే మనకు ఇదంతా ప్రాప్తించింది, సంక్రమించింది. రక్షణ, పరిశుద్ధీకరణ ఈ రెండూ మనకు కలిగాయి. నేను, నీవు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మన జీవమునకు, భక్తికి అవసరమైనదంతా మనకు లభించింది. క్రీస్తునందు విశ్వాసముంచిన మనము ఆయన యందలి నమ్మికను కొనసాగించుకోవాలి, నిర్వహించుకోవాలి. తిరిగి ధర్మశాస్త్రాన్ని ఆచరించే విఫల ప్రయత్నం చేయకూడదు. ధర్మశాస్త్రీయ విధిరూపకమైన ఆజ్ఞల క్రిందికి రావడం తప్పు. అది తిరోగమనం. క్రీస్తునందు మనకు స్వేచ్ఛ ఉంది. క్రీస్తు మరొక ధర్మశాస్త్రం లాంటిది ఇస్తాడనుకుంటున్నారా? కాదు కాదు. ధర్మశాస్త్ర దశాజ్ఞలను ముందు పెట్టుకుని వాటిని చేసే కసరత్తు మనం చేస్తామా? చేయాల్సిన అగత్యమే లేదు. దశాజ్ఞలు కాదు మన గురి. మన లక్ష్యం యేసుక్రీస్తు. దశాజ్ఞలను ఉల్లంఘించటం కాదిది. ధర్మశాస్త్రమును నెరవేర్చిన క్రీస్తు వైపు ఉంది మన దృష్టి. క్రీస్తు దగ్గరికి వచ్చాక రెండో ఆశీర్వాదం మనకు కావాలా? అంతా రక్షణలో ఇమిడి ఉంది. క్రీస్తు అవసరమైనదంతా మనకిచ్చాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం స్పష్టంగా చెబుతోంది, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు వచ్చింది. ఏ ఒక్కటి ఇవ్వకుండా దేవుడు వెనుక తీయలేదే. క్రీస్తునందలి క్రీస్తు చైతన్యం మనల్ని దశాజ్ఞలను మించి జీవింపచేస్తుంది. క్రీస్తునందు కేంద్రంలో ఉన్న మనకు కంచె అక్కర్లేదు. అతిక్రమం అనే ప్రసక్తే లేదు. క్రీస్తునందలి జీవితానికి ధర్మశాస్త్రపు ఆజ్ఞలను గురించిన కంగారు ఉండదు. దాస్యపు ఆత్మ కాదు, మనలో ఉన్నది స్వేచ్ఛాత్మ, స్వతంత్రాత్మ. క్రీస్తునందు మనకు ప్రేమ నియమం ఉంది. మనం క్రీస్తును సంతోషపెట్టాలని కోరినప్పుడు పరిశుద్ధాత్మ మనకు అట్టి కార్యశక్తి, కార్యసిద్ధి కలుగచేస్తాడు. తిరిగి ధర్మశాస్త్రపు కాడి కింద చిక్కుకుంటారేమిటి? అవివేకులైన గలతీ విశ్వాసులారా, వెనక్కు జారిపోకండి. మనం ఒక సంస్థను కాదు, యేసును సంతోషపెట్టాలని తాపత్రయపడుతున్నాం. యేసుక్రీస్తు మనకిచ్చిన ఈ స్వతంత్ర ప్రతిపత్తి యందు నిలిచి ఉండాలి, నిలకడగా ఉండాలి. ధర్మశాస్త్రం దాస్యపు కాడి అంటూ ఈ సమస్యను ఎంతో విడమర్చి విశదం చేసి చెప్తున్నాడు పౌలు. క్రీస్తునందున్న మీరు ఇప్పుడు మళ్లీ ధర్మశాస్త్రీయమైన సున్నతి సంస్కారానికి తలొగితే క్రీస్తు మీకోసం చేసిందంతా వృధా అయిపోతుంది. సున్నతి ధర్మశాస్త్రీయమైన గుర్తు. ఈ గుర్తింపు నీవెవరో చూపుతుంది. నీవు క్రైస్తవ కృపకు చెందిన వాడివి. నీవు క్రీస్తు మనిషివని తెలియచేయడానికి ఏదైనా గుర్తింపు ఉంటే పెట్టుకో, అభ్యంతరమేమీ లేదు. కాని ఈ సున్నతి
నీవు ధర్మశాస్త్ర వ్యవస్థకు చెంది ఉన్నావనడానికి గుర్తింపు. అది నీకెందుకు అని విశ్వాసిని పౌలు నిలదీసి అడుగుతున్నాడు. ప్రభువు మనలను రక్షించాడు. అందులో నీవు చేసిందేమీ లేదు. నీవు ప్రభువు చేసిన దానికి ఏది చేర్చినా అది ప్రభువుకు చెందింది కాదు. శ్రేష్టమైన ఔషధం ఉందనుకో, అది మాత్రమే నీ రోగాన్ని కుదర్చగలదు. అయితే దానితో మరొక ఔషధాన్ని చేరిస్తే అసలు ఔషధం పనిచెయ్యదు. సువార్తను కల్తీ చేయకూడదు. దేవుని రక్షణ ప్రణాళిక కేవలం దేవునిదే. క్రీస్తు ఒక్కడే రక్షకుడు. నిన్ను నీవు రక్షించుకునే ప్రయత్నం పనిచెయ్యదు. కృప క్రింద ఉండాల్సిన నువ్వు తిరిగి ధర్మశాస్త్రంతో సంబంధం ఎందుకు పెట్టుకుంటున్నావు? ఒకే వరలో 2 కత్తులు ఇమ్మడవు. సున్నతి ధర్మశాస్త్రానికి సంకేతం. సున్నతి సంస్కారం మీద నీ రక్షణ ఆధారపడి ఉండదు. అలాంటి విఫల ప్రయత్నం చేస్తే క్రీస్తు వల్ల నీకు అవసరమైన ప్రయోజనం సిద్ధించదు. రక్షణ కోసం రక్షకుడైన క్రీస్తు మీదనే ఆధారపడాలి. క్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తాము? ఆయనే రక్షకుడు అని నమ్మాము గనుక. అంతే. ఆయన దగ్గరికి రావడానికి ఏమి సత్కార్యం చేశావు అని ఆయన అడగడు. ప్రభువా, నేను అలా చేశాను, ఇలా చేశాను, నాకెంతో మంచి పేరుంది అంటే ఆయన అంగీకరించడు. ప్రభువా, నేను రిక్తుణ్ణి, నీవు నా రక్షకుడివి అని నమ్ముతున్నాను అను. ఆయన వెంటనే నిన్ను చేర్చుకుంటాడు. పౌలు ఇదే మాట అంటున్నాడు. మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలగదు. ఈ మాట పౌలు నిష్కర్షగా, నిర్ద్వంద్వంగా, ఖండితంగా చెప్తున్నాడు. క్రీస్తును తప్ప నువ్వు మరేది నమ్మినా నీవు క్రైస్తవుడవు కానే కావు. సున్నతి పొందావు అంటే అతడు ధర్మశాస్త్రమంతా ఆచరించడానికి బద్ధుడు. ధర్మశాస్త్ర ఆజ్ఞలలో ఏ ఒక్కటి మీరినా అన్నిటినీ మీరినట్లే. ధర్మశాస్త్రంలో ఏదో ఒక్కటి మాత్రమే చేస్తే మిగతా వాటిని చేయకపోతే అన్నీ చేయనట్లే, ఉల్లంఘించినట్లే, అతిక్రమించినట్లే. ధర్మశాస్త్రమంతా గైకొనాలి. అంతేకాని నీవు చెయ్యగలిగినవి 1-2 గైకొన్నాను అంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. మిగతావి చెయ్యనందుకు నిన్ను శిక్షిస్తుంది. నీవు నేను ధర్మశాస్త్రం క్రింద కాదు, కృప క్రింద ఉన్నాము. క్రీస్తునందు మనము స్వేచ్ఛా స్వాతంత్ర్యము అనుభవిస్తున్నాము. మనము సర్వకాల సర్వావస్థల్లో క్రీస్తునే సంతోషపెట్టాలని ఎంతగానో ఆశిస్తాము. మనము ధర్మశాస్త్ర వ్యవస్థకు దాసులము కాము. ధర్మశాస్త్రము క్రింద ఉన్న ఎవడైనా సరే అతడు ధర్మశాస్త్రానికి రుణస్థుడు. ధర్మశాస్త్రమంతా చేయడానికి బద్ధుడు. నీవు క్రీస్తును నమ్ముకొని రక్షించబడ్డావు. తిరిగి కిందికి అనగా ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోయావు అంటే నీవు కృప నుండి పడిపోయావన్నమాట. కృప నుండి తొలగిపోవటమంటే పాపంలో పడటం కాదు, నరకంలోకి దూకటమూ కాదు, ప్రవర్తనలో పాపం చేసి భ్రష్టుడవడమూ కాదు, రక్షణను కోల్పోయి తిరిగి మొదలెత్తుకోవడము అంతకన్నా కాదు. ఈ సందర్భంలో కృప నుండి తొలగిపోవడము అంటే రక్షణను కోల్పోవడము కాదు, కృపను దుర్వినియోగం చేయడం. రోమాపత్రికలో పౌలు ఈ అంశాన్ని ఇంకా లోతుగా చర్చించాడు. మనిషి స్వతహాగా నీతి లేనివాడు, పాపి. అతడు కుళ్ళిపోయిన, చెడిపోయిన పండులాంటివాడు. మానవుడు దేవుని ఎదుట పాపి, ముద్దాయి. అయితే రోమాపత్రిక ముగింపులో అతడు పరిశుద్ధుడు, నీతిమంతుడిగా పరిగణించబడ్డాడు. అతనిది నైతిక ప్రవర్తన, ఆత్మానుసారి, దేవుని కోసమై ప్రత్యేకించబడినవాడు. అతడు దేవునికి విధేయుడైన సేవకుడు. అతడు సర్వకాల సర్వావస్థల్లో దేవునికి విధేయుడే. పతనమైన వ్యక్తి దేవునికి నమ్మకమైన సేవకుడుగా మారాడంటే ఏం జరిగింది? అతనికి రక్షణ కలిగింది. అతడు పరిశుద్ధీకరించబడ్డాడు. ఈ 2 దివ్య కార్యాలు అతని జీవితంలో సంఘటిల్లాయి. రక్షణ అంటే విశ్వాసము ద్వారా నీతిమంతుడవడం. ఇది చాలా ప్రాముఖ్యమైన సంఘటన. రక్షించబడిన తరువాత
నీవు పరిశుద్ధత అనే ఉన్నత స్థాయికి హెచ్చించబడ్డావు. అది ఉత్తమ అంతస్తుకు చెందిన పరిశుద్ధ జీవితం. క్రైస్తవ సేవను చులకనగా చూడకండి. సేవకుని జీవితంలో ఉన్నత ప్రమాణం అమలులో ఉంటుంది. అది పరిశుద్ధ జీవిత విధానం. సేవకుని జీవిత శైలి లోకానికి సాక్ష్యమిస్తుంది. ఈ రోజున లోకం సంఘాన్ని 1000 కండ్లతో పరీక్షగా కనిపెట్టి చూస్తోంది. పనిచేస్తున్నారు, దానికి సేవ అని పేరు పెడుతున్నారు. కానీ సేవ కేవలం పని కాదు. సేవకుని సాక్ష్యానికి అతని జీవితం సరిపోవాలి. తేడా కనపడకూడదు. ఏదో చెయ్యాలని పని మీద దృష్టి పెట్టడం మాని బాగా గొప్పగా ఉన్న స్థాయిలో పరిశుద్ధీకరణానుభూతి కలిగి జీవించాలి. అప్పుడే నీవు అర్హత గల సేవకుడివవుతావు. పనిచేయడానికి ముందు శుద్ధీకరణానుభూతిని పొంది ఉండు. ఇదే యువకులకు పౌలు సందేశం. క్రీస్తును ప్రేమించి ఆయనను సంతోషపెట్టేవారు నాణ్యమైన సేవ చేయగలరు. రోమాపత్రికలో శుద్ధీకరణ ప్రక్రియను గురించిన సందేశమున్నది. గలతీ పత్రికలో అదే సందేశం కొనసాగుతుంది. రక్షించబడిన పాపిలో ఈ ఆంతరంగిక ఉద్యమాన్ని పరిశుద్ధాత్మ నిర్వహిస్తున్నాడు. ఇది పరిశుద్ధీకరణ మహోద్యమం. రక్షించబడిన విశ్వాసికి ప్రభు ఒక కొత్త స్వభావమిస్తున్నాడు. అతడు ధర్మశాస్త్రం గైకొని వ్యాయామం చేయడు. ధర్మశాస్త్రాన్ని మీరటం కాదిది. కాని ఒక ఉన్నత స్థాయికి ఎక్కి అక్కడ జీవిస్తాడు. పాత స్వభావంలో మంచిది ఏదీ ఉండదు. కొత్త స్వభావమైతే వచ్చింది గాని అందులో శక్తి ఏమీ లేదు. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసించదని నేనెరుగుదును. మేలైనది చెయ్యాలనే కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చేయడము నాకు కలగడము లేదు. ఇది పౌలీయమైన స్వానుభవం. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం, రక్షించబడిన వాడే అయినా పౌలు ఆక్రందన చేశాడు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుణ్ణి! ఇట్టి మరణానికి లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? తన రక్షణ పోయిందని పౌలు ఆర్తధ్వని చేస్తున్నాడా? అలా కానే కాదు. అతడు ఓడిపోయినందుకు ఏడుస్తున్నాడు. దేవుడు ఒక నూతన నియమాన్ని ఆయనకు నేర్పుతున్నాడు. ఈ కొత్త నియమము ఏమిటనుకుంటున్నారు? ఆత్మఫలం. ఈ అంశం గలతీ 5వ అధ్యాయంలో పౌలు ఎక్కువగా చర్చించాడు. ఫలవంతమైన జీవితమిది. పరిశుద్ధాత్మ పండించే పంట. అనేక మంది జీవితాలలో ఫలాలుండవు. అందరికీ వరాలున్నాయి, కాని ఫలాలు లేకపోవడం చేత సౌశీల్యరహితమైన సేవకులైన వీరిని బట్టి సేవా రంగమే కలుషితమైపోతుంది. ఉన్నత స్థాయి జీవితం మనకుండాలి. ప్రభువు కోరుతున్నాడు, కృపచేత రక్షించబడిన మనం విశ్వాసము ద్వారా నీతిమంతులమై జీవించాలి. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగుతుంది అనే నిరీక్షణ సఫలమవుతుందని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. ఇది నీతి నిరీక్షణ. ఈ పత్రికలో నిరీక్షణ ఇక్కడ మొదటిసారి పేర్కొనబడింది. పౌలు తన ఇతర పత్రికలలో సంఘము ఎత్తబడుతుందనే నిరీక్షణను ప్రకటించాడు. క్రీస్తు రెండోసారి వస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు అనే ప్రవచన వాక్యాన్ని పలు సందర్భాలలో ప్రకటించాడు. గాని గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో అంటున్నాడు, మన నీతి నిరీక్షణ సఫలమవుతుందని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. మనకు నీతి నిరీక్షణ యేసుక్రీస్తే. మన నిరీక్షణ శుభప్రదమైనది. క్రీస్తే మన నీతి. భక్త మార్టిన్ లూథరుకు ఈ గలతీ పత్రిక ఎంతో ముఖ్యమైనది, ప్రీతిపాత్రమైనది. ఆ తరువాత ఎందరో సంస్కర్తలకు దిద్దుబాటు ఉద్యమంలో గలతీ పత్రిక ఎంతో స్ఫూర్తినిచ్చింది. అందుకే వారు ప్రవచనాలు ఎక్కువ బోధించలేదు. దేవుని సంఘం ప్రవచనాలను ఎంతవరకు అవసరమో అంతవరకే బోధించింది. ఇక 20వ శతాబ్దంలో ప్రవచనం మీద మనవారికి ఆసక్తి అత్యధికమైంది. 1000 ఏండ్ల పరిపాలనను గురించి పలు రకాల అభిప్రాయాలను వెలిబుచ్చిన ప్రవచన బోధకులు వచ్చారు. పౌలు ఈ పత్రిక మొత్తంలో
ఇక్కడ మాత్రమే నీతి నిరీక్షణ ప్రవచనం పలికాడు. పౌలు సువార్త పక్షంగా మాట్లాడుతున్నాడు, పోరాడుతున్నాడు. క్రైస్తవ జీవిత శైలి ఎలా ఉండాలో హితబోధ చేస్తున్నాడు. గత కాలంలో సంఘపితరులు అప్పటికి అవసరమైనంత వరకే బోధించారు. పరిశుద్ధాత్మ క్రమేణా మనలను సర్వసత్యములోకి నడిపిస్తూ వచ్చాడు. ప్రవచన సత్యాలను పౌలు, పేతురు, యాకోబు, మత్తయి, మార్కు, లూకా బోధించారు. అదే ఆధారంగా మనం ప్రవచనాలను గ్రహిస్తాము, బోధిస్తాము. ఇదే వాక్యపు వెలుగులో సంఘ పితరుల బోధలను మనం వినాలి, విశ్లేషించాలి. అది సరే, ఇక్కడ ఈ గలతీ పత్రికలో ప్రవచనాలపై ఎక్కువ దృష్టి పెట్టలేదు. ఒక్క మాట మాత్రం అంటున్నాడు పౌలు. మనము విశ్వాసము గలవారమై నీతి కలుగుతుంది అనే నిరీక్షణ సఫలమవుతుంది అని ఆత్మ ద్వారా ఎదురుచూస్తున్నాము. విశ్వాసులు ఇహలోక జీవితంలో పరిపూర్ణతను చేరుకోలేరు. కొందరు అనుకుంటారు, మేము పరిపూర్ణులము. గాని ఆ మాట వారెంత అసంపూర్ణులో తేటపరుస్తోంది. మనము సంపూర్ణులమవడానికి సాగిపోవాలి. క్రైస్తవ జీవితాన్ని ధర్మశాస్త్రీయ విధులు రూపొందించలేవు. ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసమే ప్రయోజనకరం. ఇదే సూత్రం, ఇదే నూతన నియమం. ప్రేమే ధర్మశాస్త్రపు నెరవేర్పు. ప్రేమ చేతనే విశ్వాసం పనిచేస్తుంది. ఈ ప్రేమ ఆత్మఫలం. గలతీ పత్రిక సారాంశమంతా 5వ అధ్యాయం 6వ వచనంలో ఇమిడి ఉంది. విశ్వాసము ద్వారా దేవునితో మనము సరైన సంబంధం ఏర్పరచుకోవాలి. మతాచారాలు కాదు, సంస్కారాలు కాదు, సున్నతి కాదు, బల్యర్పణలు, నైవేద్యాలు కాదు, నైతిక కసరత్తు కాదు, వ్యాయామము కాదు. విశ్వాసములో నుండి ప్రేమ ఉత్పత్తి అవుతుంది. విశ్వాస న్యాయం క్రైస్తవ జీవితానికి, భక్తికి ప్రాతిపదికమైనది. అన్యులను ఈ ఆచారకాండతో నిమిత్తం లేకుండా వారి విశ్వాసమును బట్టి చేర్చుకుంటున్నాడు దేవుడు. ఆత్మఫలమైన ప్రేమ ఇది. ఆత్మ ప్రేరితమైన ప్రేమ. ప్రవర్తన ప్రమాణం, ప్రభువునకు విధేయత చూపే విధానము ఇదే. ఇది కొత్త నిబంధన. ఇది నూతన హృదయం, నూతన సృష్టి. ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసం. ప్రియ శ్రోత, సోదరి, సోదరుడా, క్రీస్తు పట్ల నీకు ప్రేమ, కార్యసాధకమైన విశ్వాసం ఉన్నాయా? అయితే ఈరోజు ఈ పాఠమంతా నీకోసమే. యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.